యెహోషువ గ్రంథము 24:15 యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో అది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో అమోరీయులు దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదురో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. హల్లెలూయా. అక్కడున్న ప్రజలతో యెహోషువ ఏమంటున్నాడు? మీరు అమోరీల దేవతలను పూజిస్తారా? మీరు ఎవరిని పూజిస్తారు? మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు వేరే పితరుల దేవతలను సేవించదరో? అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే ఆ దేవతలను మీరు సేవించదరో? మీరు ఇక్కడ బ్రతుకుతున్నారు కదా, వీరి యొక్క దేవతలను మీరు పూజిస్తారా? మీరు ఎవరినైనా ఏమైనా పూజించండి, ఏమైనా చేసుకోండి, కానీ నేనును నా ఇంటి వారును మాత్రము యెహోవాను సేవించదము అని చెప్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎంత గొప్ప తీర్మానం చేస్తున్నాడు చూసినావా ఇక్కడ? అంటే ఈయన ఎవరు ఉండకపోయినా ఏం చేసినా కానీ నేను మాత్రం నా దేవునే స్తుతిస్తాను, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించడము అని చెప్పుచున్నాడు అండి యెహోషువ. హల్లెలూయా. యెహోషువ జాషువా జనరేషన్ ఇప్పుడు లేచును గాక. ఆమేన్. భూమిని తలక్రిందులుగా చేసి ఉంటున్నాడు తెలుసా? ఆయన ఎందుకు చేయగలిగాడు? మీరు ఎవరినైనా పూజించుకోండి, కానీ నేను నా ఇంటి వారు నా దేవుడైన యెహోవానే సేవిస్తాము అని అంత ధైర్యంగా చెప్తున్నాడు ఆయన. ఇది మనం అంత ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతున్నావా? అంతటి తీర్మానాన్ని తీసుకోగలిగితే దేవుడు నీకు యెహోషువకు ఇచ్చిన అభిషేకం దేవుడు నీకు అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా.